చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎవరికీ కలుగని అనుమానం ఒక్క ఈ ప్రతాప్ గారికే ఎందుకు కలిగిందో నాకు అర్థం కావట్లేదు. ఆ కారులో ఉంది నేనే, ఆ దారిలో వెళ్ళింది నేనే. రే ప్రతాపు, ఆ జానకి చేసిన దాని గురించి ఆలోచిస్తా ఉండవా? నాయనా, జానకి ఎందుకు అలా చేసిందని ఆలోచిస్తున్నాను నాయనా. అంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది నాయనా. దానివల్ల ఆ యాక్సిడెంటు తన మెడకి చుట్టుకుందేమో అనిపిస్తుంది నాయనా. అంతేగాని ఆ యాక్సిడెంట్ మాత్రం జానకి అయితే అస్సలు చేసి ఉండదు నాయనా. అలా నువ్వెట్ట చెప్తా ప్రతాప్? జానకి గురించి అందరికన్నా ఎక్కువగా నాకే తెలుసు కాబట్టి. జానకి ఒకరికి ప్రాణం పోసే మనిషే కానీ ఒకరి ప్రాణం పొరపాటును కూడా తీసే మనిషి కాదు కాబట్టి. కరెక్టేరా, కానీ ఆడ జరిగింది మర్డర్ కాదు కదరా, యాక్సిడెంటు. యాక్సిడెంట్లనేవి పొరపాటుగానో ఏమరపాటులోనో రెప్పపాటులోనూ జరుగుతూ ఉంటాయి. అవి మంచివాళ్ల చేతుల్లోనూ జరుగుతూ ఉంటాయి, చెడ్డవాళ్ల చేతుల్లోనూ జరుగుతూ ఉంటాయి. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు నాయనా, కానీ ఈ యాక్సిడెంట్ జానకి చేసిందంటే మాత్రం నిజం కాదు నాయనా. జానకి ఆ తప్పు చేయలేదని నా మనసుకు తెలుస్తుంది నాయనా. నమ్మండి నాయనా. కావాలంటే నాకు కాస్త టైం ఇవ్వండి, నేను చెప్పిందే నిజమని నిరూపిస్తాను. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటది? నువ్వు యాక్సిడెంట్ చెయ్యడమేంటే? నువ్వొక మనిషి చావుకే కారణం కావడమేంటే? నేనే చేశానని నువ్వు పంచాయతీలో ఒప్పుకోవడమేంటి? ఏం జరుగుతోంది? ఎందుకని అలా చెప్పావు? మళ్ళీ ఎవరు చేసిన నేరాన్ని నీ మీద వేసుకున్నావు? ఎవరి కోసం ఇదంతా చేశావు? చెప్పవే. ఎవరో చేసిన నేరాన్ని నా మీద వేసుకోలేదమ్మా. ఇదంతా ఎవరి కోసమో చేసిందని ఎందుకనుకుంటున్నావు? ఆ కార్ నడిపింది నేనే. ఆ ప్రమాదం జరిగింది నా వల్లే. ఆ ప్రాణం పోయింది నా పొరపాటు వల్లే. అందుకే పంచాయతీలో లొంగిపోయాను. నేను చేసిన తప్పుని ఒప్పుకున్నాను, శిక్షని స్వీకరించాను. లేదు జానకి, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ. నువ్వే తప్పు చెయ్యవు. ఆ ప్రమాదం నువ్వు చేసింది కాదు. ఆ మాధవరావు ప్రాణాలు నీ వల్ల పోలేదు. నువ్వే అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చెయ్యొచ్చు, ఆ పంచాయతీని మోసం చెయ్యొచ్చు. కానీ ఈ కన్ను తల్లిని నమ్మించలేవే. కట్టు కథ అల్లి నన్ను మోసం చెయ్యలేవు. అమ్మా, నిజమమ్మా, నేను అబద్ధం చెప్పడం లేదు. జానకి, నిజం నీ మాటల్లో నాకు కనబడడం లేదే. నిజం నీ కళ్ళల్లో నాకు అస్సలు కనబడడం లేదే. మా అమ్మ ప్రాణాల్ని దక్కించుకోవడానికి మా వదిన భవానీ నేరాన్ని నీ మీద వేసుకుని స్టేషన్లో పడ్డావు. ఆయన వాళ్ళ చేత మాటలు పడ్డావు. ఆ నిజం ఎవ్వరికీ చెప్పకుండా ఇప్పటికే అవమానపడుతున్నావు. ఇంత జరిగాక మళ్ళీ ఇప్పుడు ఎవరి మీద ప్రేమతో ఇంత పెద్ద నేరాన్ని నేనెత్తిన వేసుకున్నావు? చెప్పవే,
చెప్పు, నిజమేంటో ఈ కన్న తల్లికి చెప్పవే. నేను చెప్తుంది నిజం. ఎందుకమ్మా నమ్మడం లేదు నువ్వు? నేను చెప్తుంది నిజమేనమ్మా. అంటే మంచి కోసం నువ్వు నిందలు మోస్తావా? మంచి కోసం నువ్వు మునిగిపోతావా? నీ కోసం ఆలోచించవా తల్లి? ఎందుకే ఇదంతా నీకు? ఎవరి కోసం అమ్మా? నాకు చెప్పమ్మా, ఎవరి కోసం? ఆ అవసరం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. అంతవరకు నన్నేమీ అడక్కమ్మా. చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి రేపు మాధవరావు అంకుల్ ఇంటికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించమంటావే? ఏమని ఆశీర్వదించమంటావు? చెప్పు. వెళ్ళొస్తానమ్మమ్మా. వెళ్ళొస్తాను కాదే, వెళతాను అని చెప్పు. నువ్వేదో విహారయాత్రకి పోతున్నట్టు వెళ్ళొస్తానని చెప్తున్నావేంది? అయినా నువ్వింట్లో నుండి వెళ్ళిపోవాలని అందరం కోరుకుంటాం గాని మళ్ళీ నువ్వు రావాలని మాకెవ్వరికీ లేదు. నిజమే కదా, ఈ ఇంటికి పట్టిన పీడ ఇన్ని దినాలకి వదులుతా ఉండాది. అయినా నిన్ను ఇంట్లో నుంచి పంపడం మీ తాత వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. కానీ నీ కర్మ కాలి నీకు నువ్వే పోయే టైం వచ్చింది. మొన్నొకసారి వెళ్ళిపోతానని వగలిపోయి ఇట్టాగే వచ్చినావు నా ముందరికి. కానీ నా మనవరాలు దుర్గ ఆపంగానే సిగ్గు శరం లేకుండా లోపలికి పోయి ఉండావు. దొరికింది ఇదే సందన్నట్టు. ఈ దినం నిన్నెవ్వరూ ఆపరు, ఆపేదానికి అవకాశం లేదు. పో, నీ పీడ మా ఇంటిని విడిచి ఆ మాధవరావు ఇంటికి పట్టబోతా ఉండాది. పో. జానకి, ఎలా వెళ్తావు? ఎట్టా పోతది? కాళ్ళున్నాయి కదా దానికి, నడుచుకుంటూ పోతది. నేను కార్లో డ్రాప్ చేసి వస్తాను నానమ్మా. ఏయ్ ఆగో! ఎందుకే నీకు? నీకే అవసరం? దాని సావాది సస్తదిలే. నానమ్మ, అది నేను. దుర్గా, అమ్మమ్మ చెప్పినట్టు విను. నేను వెళ్తాను. బాయ్. అయ్యో, దానివల్ల నిన్ను మాట అనాల్సొచ్చిందే. ఇంకెప్పుడు దాన్ని వెనకేసుకురాబాక, సరేనా? ఓం నారాయణాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ.
నమస్కారోమి, నమస్కారం చేసుకో నాయనా. రావే రా, వచ్చావా? నా కొడుకుని పొట్టను పెట్టుకుంది చాలదా, మళ్ళీ ఎవరిని పొట్టను పెట్టుకోవడానికి వచ్చావే? ఏ జానకి, 15 ఏళ్ల కింద మీ దుర్గ మా అక్కని చంపింది. మళ్ళీ నువ్విప్పుడు మా నాన్ని చంపావు. మా అక్కని చంపిన దుర్గని ఏం చేయలేక దాని దిష్టి బొమ్మను తగలబెట్టాడు మా నాన్న. మా నాన్ని చంపిన నిన్ను ప్రాణాలతో చూడలేక నువ్వు చచ్చావనుకొని నీకు కూడా మా నాన్నతో పాటు పిండం పెడుతున్నామే. ఇప్పుడు మా కళ్ళ ముందున్న నువ్వు మనిషివి కాదే, చచ్చి మా ఇంటికొచ్చిన ప్రేతాత్మవి. చూడవే, నా భర్తను చూడు. నిన్నటిదాకా మా పక్కనున్న మనిషి ఈరోజు ఫోటోలకు పరిమితం చేశావు కదే. కూతురు పెళ్లికి శుభలేఖలు పంచడానికి వెళ్ళిన మనిషిని ఇంటికి రాకుండా పైలోకానికే పంపించావు కదే. నా భర్త పార్వతి నీకేమైనా తేవాలా అంటే నుదుటిన దిద్దుకోవడానికి తిలకం అయిపోయింది, తిలకం గాజులు పట్టుకురండి అని చెప్పానే. నీచిరాలా, నా బొట్టను చెడిపేశావు కదే, నా గాజులు బద్దలు కొట్టేశావు కదే. మాకింత అన్యాయం చేసిన నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావే. ఎందుకే నిలబడ్డావు? ఇంకా పో ఇక్కడి నుండి. ఇక్కడి నుండి నేనిక్కడే ఉండిపోవడానికి వచ్చాను నానమ్మా. చేచి, ఎవరే నీకు నానమ్మా? నా కొడుక్కి పుట్టినదానివి కాదే నువ్వు, నా కొడుకుని పొట్టన పెట్టుకున్న దానివి. నీకెలా అవుతానే నేను నానమ్మని? పోవే, ఎక్కడింకొక్క క్షణం ఉన్నా నిన్ను చంపి ఇక్కడే సమాధి చేస్తా. పోవే ఇక్కడి నుంచి.
ఆగండమ్మా. ఈ జానకిప్పుడు పంచాయతీ ఇచ్చిన తీర్పు ప్రకారం శిక్ష అనుభవించడానికే ఇక్కడికి వచ్చింది. దయచేసి తనని వెనక్కి పంపకండమ్మా. ఏంటయ్యా శిక్ష? ఎవరికి శిక్ష? నా కొడుకును చంపిన దాన్ని నా ఇంటికే పంపి అది మా కళ్ళ ముందు తిరుగుతా ఉంటే అది అది మాకు శిక్ష. కానీ దానికెలా అవుతుందయ్యా? అవును, నా భర్తను పొట్టన పెట్టుకున్న ఈ హంతకురాలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోం. తీసుకెళ్ళండి, లేదంటే దీన్ని చంపి నేను హంతకురాలనవుతాను. అలా అనకండమ్మా. గ్రామ పంచాయతీ మీ కుటుంబం మీద గౌరవంతో, సానుభూతితో మీకు అండగా ఉండాలనే సదుద్దేశంతోనే ఈ తీర్పు చెప్పింది. ఏ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడినా హత్య చేసిన వాళ్ళు ఆ కుటుంబంలో కలిసిపోయి వాళ్ళ కష్ట నష్టాలను పూడ్చాలనే ఉద్దేశంతోనే ఈ కట్టుబాటు పెట్టడం జరిగిందమ్మా. ఈ కట్టుబాటు పెట్టినప్పుడు ఆమోదించిన వాళ్ళలో మాధవరావు గారు కూడా ఒకరు. ఆయనకు కూడా పంచాయతీ అన్నా, పంచాయతీ కట్టుబాట్లన్నా విపరీతమైన గౌరవం ఉండేది. ఇప్పుడు మీరు ఈ తీర్పును కాదని చెప్తే మాధవరావు గారిని కూడా అగౌరవపరిచినట్లే అవుతుంది. ఆలోచించుకోండమ్మా. అలాగే కానివ్వండి, దీన్ని మా ఇంట్లోనే తగలేయండి. పంతులు గారు, మీరు కార్యక్రమం కానివ్వండి. అలాగేనమ్మా. పార్వతి, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను పార్వతి. కానీ నా కూతురు తెలిసి చీమ కూడా హాని చెయ్యని వ్యక్తి. తన చేతులతో అసలు ఈ ఘోరం ఎలా జరిగిందో తెలీదు. అలా జరిగిపోయింది. పంచాయతీ తనకి శిక్ష వేసింది. ఆ పంచాయతీని గౌరవించి ఆ తీర్పుని శిరస వహించి మాత్రమే నా కూతురు ఇక్కడికి రాలేదు పార్వతి. మీ కుటుంబాన్ని ఆదుకోవాలని, మీ కుటుంబానికి పెద్ద దిక్కులేని లోటుని పూడ్చాలని, అన్నీ తనే చూసుకోవాలని సదుద్దేశంతోనే ఇక్కడికొచ్చింది. మీరు కూడా జరిగింది మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో
నా కూతురి వల్ల జరిగిన తప్పుని క్షమించి మీలో మనిషిగా చూడండి. పార్వతి, నీ కూతురులాగానే నా కూతుర్ని కూడా జాగ్రత్తగా చూసుకో.